వచ్చిన టాగోర్ సినిమా హీరో చేంజ్ అయితే ఎలా ఉంటుందో, ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. Let's welcome them. నువ్వు కోర్టుకు పోవద్దన్నా అన్నా నీ వెనక నేను ఉన్నానన్నా అన్నా నీ వెనక నేను ఉన్నానన్నా ఇప్పుడే కదా లాస్ట్ ముందుండి వెనకాల దొబ్బుతావే. ఠాగూర్ క్లైమాక్స్ సీన్ అన్నారు, వాదనలు అన్నారు, ప్రతివాదనలు అన్నారు. ఎందుకని ప్రశ్నిస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారు మీరే ముందుకెళ్ళండి. మొదలు పెట్టండి. కబడ్డీ 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 మొదలు పెట్టమంటే మనం నేను కేజీ ఏంటో మొదలు పెట్టమని చెప్పాను అన్నాను. అది ముందు క్లారిటీగా చెప్పాలి. గీత మీద ప్రమాణం చేసి అందరూ చెప్పండి. నేను గీత మీద ఒట్టేసి చెప్పను. కొన్ని గీతార్చన చేయండి. నేను గీతార్చన చేయను. ఐదో పని చేయండి, మీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పండి. నా మనస్ ఈనాడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు చూడలేకే, వాళ్ళు వేసే పంచులు సహించలేకే నేను యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మీరు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ మార్గం అయితే షార్ట్ కట్ అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి ఈ మార్గం ఎంచుకున్నాను. నేను అనేది ఆ మార్గం కాదు. మీరు ఎందుకు ఇలాగా అంటే వైలెన్స్ మార్గాన్ని ఎంచుకున్నారు? ఒక పని చేస్తాను. 2 పంచులు వేయండి. అమ్మా, 4 వారాల క్రితం శకలక్ శక్కర్ స్కిట్ చూసి మీ నానమ్మ గారు కాలేయం పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి మరణించారు. ఈ విషయం మీకెలా తెలుసు? ఆ రోజునే మా నాన్నమ్మ కూడా పోయింది. ఇలాంటి దుస్థితి మరే నానమ్మకి, మరే టీమ్ లీడర్ నానమ్మకి జరగకూడదనే నేను ఈ యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మిస్టర్ ముఖ్యమంత్రి కూడా నెట్వర్క్ మీకు ఉందట, నిజమేనా? అవును, ఆయనది ఎత్తలే, నాది ఎత్తలే. నెట్వర్క్ కాదు, మీకున్న సర్కిల్ అంత నిజమేనా? అది నిజమే. ఒక్కసారి ఎక్కేటప్పుడు రాస్తే డైలాగ్ ఎలా చెప్పాలరా? మీ డైలాగ్ ఇది కాదు. మీరే చెప్పారు కదా ఠాగూర్ గారు, జబర్దస్త్ ఎలాంటి కామెడీ చేయాలో తెలిసిన మీకు మీరే కమ్యూనిస్ట్ అరెస్ట్ చేస్తే ఎలాగా అని ఆ డైలాగ్ చెప్తారు చూడండి. ఠాగూర్ గారు, కామెడీ గురించి మీకు ఎంత బాగా తెలుసు కదా. అవును. మీరు చేస్తుందా కామెడీ కదా, ఆ విషయం మీకు తెలుసు. మరి కమెడియన్స్ ఎలా కిడ్నాప్ చేస్తున్నారు? అందుకే కామెడీ చేయకపోవడం మీ దృష్టిలో పెద్ద విషయం కాకపోవచ్చు మిస్టర్ రామ్ ప్రసాద్. ఒక రామ్ ప్రసాద్ గా మీరుంటూ ఒక సుడిగాలి సుధీర్ టీమ్ లో కంటెస్టెంట్ గా పనిచేస్తున్న మీకు ఇప్పుడు ఒక ఆటోతో హైదరాబాద్ కు వచ్చి అమీర్పేటలో 2 షేర్ ఆటోలు, పంజాగుట్లో 3 పెట్రోల్ ఆటోలు, హైటెక్ సిటీలో 4 డీజిల్ ఆటోలు ఎలా కొన్నారు? కామెడీ మీద దృష్టి పెట్టకుండా కేవలం మనీ మీద పెట్టడం వల్ల. అదే కామెడీ మీద పెట్టుంటే ఈ పాటికి మీరు బెంజులు కొనుక్కున్నారు. మీరు ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నారు. లేదు, నేను ఒక ఆటోతో మాట్లాడుతున్నాను. ఆటోతో మాట్లాడుతున్నారా? మిస్టర్ ప్రెసిడెంట్ గారు, ఇతను కేసు తప్పుతో పట్టిస్తున్నారు. లేదు, ఇదే మెయిన్ స్కిట్, జబర్దస్త్ స్కిట్, సుడిగాలి సుధీర్ స్కిట్. విషయం మీ దాకా వచ్చారు, సైడ్ స్కిట్ అయిందా? అయినా మీరు గెటప్లేసి జబర్దస్త్ ని చండాలం చేసి పెట్టారు. మిగతా వాడు ఏం చేసినా సరే జడ్జెస్ కి ఎక్కట్లేదు. దీని మీద మీ అభిప్రాయం? ఇది కాదు ప్రెసిడెంట్ గారు, స్కిట్ ని సైడ్ ట్రాక్ చేస్తానని చెప్పు ఒకసారి. ప్రెసిడెంట్ గారు, స్కిట్ ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారండి. సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? చెప్పాడుగా మరి. వెళ్ళలేదా? ఎన్నావుగా? లేదు మిస్టర్ ప్రెసిడెంట్ గారు, ఇదే మెయిన్ స్కిట్. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న ప్రాబ్లం కామెడీ లేకపోవడం. వయసు పైబడ్డ శేషు, అప్పారావు కామెడీ స్కిట్లు దొరక్క ఏం చేయలేని పరిస్థితిలో మందుకు బానిసలు అయిపోయారు సార్. జబర్దస్త్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఎక్స్ట్రా జబర్దస్త్ ఇస్ ద ఇంకా గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. ఒక జబర్దస్త్ 20 కామెడీ షోలతో సమానం. ఒక ఎక్స్ట్రా జబర్దస్త్ 40 కామెడీ షోలతో సమానం. టీమ్ లీడర్ కి ఎంట్రీ కావాలి పంచు, మాట్లాడితే మధ్యలో లాగ్ అవుతే కావాలి పంచు, లాగ్ అవుతున్న ప్రతిసారి వేయాలి పంచు. ఎంట్రీలో ఒక పంచు, ఇంట్రొడక్షన్ లో ఒక పంచు, లాస్ట్ క్లైమాక్స్ లో ఒక పంచు, రష్మి మీద ఒక పంచు, నాగబాబు మీద పంచు, అలాగే రోజా గారి మీద ఒక పంచు. అంటే పంచులు లేకుండా స్కిట్లు చేయలేరన్న మీ ఉద్దేశం? అవును సార్. ఎందుకు? ఒక రామ్ ప్రసాద్ అమ్మా, ఒక రామ్ ప్రసాద్ గారికి భయం సుధీర్ గారు అంటే. వాడు రాసిన స్కిట్ లో ఎక్కడ పంచులు లేవని, ఎక్కడ కామెడీ లేదని స్క్రిప్ట్ పేపర్లు మొత్తం పరా 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 చింపేస్తాడా అని. ఒక సీనిగాడికి భయం, వాడు వేసిన గెటప్లు ఎక్కడ నచ్చలేదని గెటప్ పొద్దురా సీనిగా అని తొక్కేస్తాడా అని. ఒక సన్నిగాడికి భయం, 2 పేజీల డైలాగులు ఎక్కడ రాసిస్తాడా అని.
అవును అవును సార్ చెప్పు క్లోజ్ పడుతుంది. అవును అవును సార్. వీళ్ళు ముగ్గురు సుధీర్ని కాదని సెపరేట్ గా టీంని పెట్టుకోగలరా? అందుకే సార్ సగటు కో ఆర్టిస్ట్ ఆవేదన చూడలేకే నేను యాంటీ కరప్షన్ యాంటీ కామెడీ ఫోర్స్ స్థాపించాను. ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక్కసారి నాగబాబు గారు అన్న మాటలు గుర్తు పెట్టుకోండి. ఎక్కడ స్కిట్ హిలేరియస్ గా ఉంటుందో, ఎక్కడ ఏ టీమ్ లీడర్ కో పార్టిసిపెంట్ తొక్కాడో, ఎక్కడ టీమ్ లీడర్ కంటెస్టెంట్లకు సరిగ్గా డబ్బులు ఇస్తాడో అక్కడ ఆ పర్ఫెక్ట్ టీమ్ ని గెలిపించి మా తండ్రి అని నాగబాబుని కోరుకుంటానని జబర్దస్త్ లో రాశారు. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను చేసిన తప్పు అనిపిస్తే ఏ విచక్షణ లేకుండా నన్ను ఉరి తీయండి మిస్టర్. ఊరి కాదు టీంలో తీసిన ముందేండి. సుధీర్ అంటే సీను, సీను అంటే సుధీర్. నా పేరు వాడచ్చు. ఆడేమన్నాడు తెలుసా? సీన్ గారు రాకుంటే 10,000 మిగిలిపోతే 5,000 పంచుకుందాం అన్నాడు. ప్రెసిడెంట్ గారు మీరు తీర్పు చెప్పేయండి. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్టిస్ట్ అండ్ టీమ్ లీడర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఏ మధ్యలో మోహన్ బాబు గారు ఎందుకు వచ్చారు? నువ్వు మామూలు అయితే కూడా బాబు, అందుకే ఎదురు చేయాలి. అవునా? బయటికి రా, బయటికి రా, బయటికి రా. బయటకు వచ్చి బయట బయటికి రా, బయటికి రా. బయటకు వచ్చు. అంతే, అదిరిపోవాలి. లల్లు అంకుల్ బాలం తెరకు ఆంటీ బాలం తెరకు కబ్ మేరా పీచే హై. బయటకు వచ్చారు. నా కోసం క్లాజ్ లో సబ్ క్లాజ్ లో చూడకండి. పేరాలకు పేరాలు ఆరాలు చేయకండి అన్నయ్య. జ్ఞానం ఒప్పుకున్నాను గనక మీరు ఏ శిక్ష విధించినా నేను లెట్స్ స్టార్ట్ విత్ హిమ్ సార్. డబ్బులు పడియా బాగా బాగా ఏంటి సార్, లోపలికి వెళ్ళి చూసుకోవాలి ఏమైంది తగిలి అక్కడెక్కడ ఏదైందని చెప్పని. మొత్తానికి మేనేజ్ చేశారు. మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి నవ్వించారు మొత్తానికి. థ్యాంక్స్ సార్. చావు తప్పి కన్నులు ఒట్టపోయి మొత్తం నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది జరిస్తే చాలు. అది అక్కడ అచీవ్ చేశారులే. థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు. గుడ్ ఎంటర్టైన్. రోజా గారు చాలా బాగుంది. ఫుల్ నేనైతే కడుపు పట్టుకొని నవ్వాను. అంత నవ్వొచ్చింది, అసలు కొత్తగా అనిపించింది. సూపర్. రెజీనా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేసానండి. యాక్చువల్లీ సంథింగ్ లైక్ ఎర్రర్స్ ఆఫ్ కామెడీ అంట. ఇఫ్ యూ ఆల్ ప్లాన్డ్ ఇట్, ఐఎమ్ షూర్ తను కొట్టినప్పుడు యూ వుడ్ హావ్ రియాక్టెడ్ లైక్ దిస్ అండ్ దట్స్ వాట్ మేడ్ us laugh. ఇన్ ఫ్యాక్ట్ మీ రియాక్షన్స్ చూసి మన అందరూ నవ్వన్నమాట. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ టైమ్ అండి. సాయిధరం తేజ్ నేను ఫస్ట్ నుంచి వెయిట్ చేసిన ఆ చెట్టు ఎవరు తీస్తారా అని. ఆ చెట్టు తీసుకోవటం మొదలంటే నేను ఇంక అయిపోయింది. అదే దాకా లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్ అండి. ఐ రియలీ లవ్డ్ ఇట్. Thank you so much. I really enjoyed it.